హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో కొబ్బరి లేకుండా బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా టేస్టీగా ఉండే ఒక సింపుల్ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ చట్నీని మీరు ఇలా ఇడ్లీలోకైనా, లేదంటే దోశలోకైనా, వడలోకైనా, ఉప్మాలోకైనా, ఎందులోకైనా సరే ఒక్కసారి రుచి చూసారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. 100% నేను గ్యారంటీ. ఇక్కడ మీకు చూస్తుంటే ఇప్పుడే తినాలనిపించేస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సింపుల్ టేస్టీ చట్నీని కొబ్బరి కూడా లేకుండానే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ పల్లీల పైన పొట్టు అనేది కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. మీరు వీటిని హై ఫ్లేమ్లో కనుక వేయించుకున్నారంటే ఈ పల్లీల పైన పొట్టు అనేది తొందరగా రంగు మారిపోయి గింజ లోపల వరకు వేగకుండా చట్నీ టేస్ట్ అస్సలు బాగోదు. అందుకని నిదానంగా కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇక నేను మీకు పల్లీలు చక్కగా వేగిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా. ఇలా కొంచెం లైట్గా రంగు మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ పల్లీలు మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఈ పల్లీలు చల్లారేలోపు సేమ్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 8 నుంచి 10 వరకు గుంటూరు చిల్లీని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 6-7 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఈ ఎండుమిర్చిని అలాగే వెల్లుల్లి రెబ్బల్ని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పెద్దవైతే 2, మీడియం సైజు అయితే 3 పండిన టమోటాలని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పండిన టమోటాలు వేసుకుంటే మనం చింతపండు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ టమోటాల్లో నుంచి వచ్చే పులుపుదనమే మనకి సరిపోతుంది అనమాట చట్నీ కోసం. ఇంకా ఎక్స్ట్రాగా చింతపండు వేసుకున్నారంటే చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకని నాటు టమోటాలు ఉంటాయి కదా, ఆ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ టమోటా ముక్క అనేది కొద్దిగా మెత్తపడేంత వరకు వేయించుకోండి. మరీ మెత్తగా గుజ్జులాగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇక నేను మీకు టమోటాని చూపిస్తున్నాను, చూసారా, ఇలా మెత్తపడితే సరిపోతుంది. సో ఈ విధంగా టమోటా ముక్కలు కూడా మెత్తపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి టమోటా మిశ్రమం అలాగే పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకొని పూర్తిగా చల్లారి పెట్టుకున్న పల్లీలను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ఎండుమిర్చిని టమోటాలను కలిపేసి వేయించుకున్నాం కదా, అందులో నుంచి ఎండుమిర్చీలను మాత్రమే తీసుకొని ఆ ఎండుమిర్చీలని ఈ పల్లీల్లోకి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ ఇందులో నీళ్ళేమీ వేసుకోకుండా ఈ పల్లీలని ఎండుమిర్చిని కొంచెం లైట్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన ఈ టమోటాని అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఈ మొత్తాన్ని వేసేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని వీటన్నిటిని కలిపేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు చట్నీని గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూడండి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి 1 గ్లాసు వరకు నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళని కూడా ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. ఇక నేను ఈరోజు ఇడ్లీ కోసం ఈ చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అందుకోసం చట్నీని బాగా పలుచగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ దోశ కోసం కనుక ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుంటే కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోండి. ఇడ్లీలోకి అయితే ఇలా పలుచగా ఉంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక తాలింపు గిన్నెను పెట్టేసుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 కలిపేసి 1 టీ స్పూన్ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఈ పప్పులు కొద్దిగా రంగు మారేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. సో మనకి ఈ తాలింపు గింజలు ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి.
నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా కొంచెం ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని ఈ ఎండుమిర్చిని కరివేపాకును కూడా తాలింపులో చక్కగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్ కదా. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పల్చటి చట్నీని నేను ఇక్కడ వేడిగా మెత్తటి ఇడ్లీలతో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉందంటే చట్నీ నిజంగా మాటల్లో చెప్పలేను. కొబ్బరి లేకపోయినా కానీ పల్లీలతో ఈ విధంగా చాలా చాలా టేస్టీగా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా పల్చటి స్పాంజ్ లాంటి ఇడ్లీని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడాలి అనుకుంటే ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే నాకు ఇలా ఇడ్లీ మీద చట్నీ వేసుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టము. మీలో ఎంతమంది ఈ విధంగా చట్నీని ఎంజాయ్ చేస్తారో నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.